హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎర్నింగ్ విత్ ప్రశాంత్. అండ్ టుడే టాపిక్ ఏంటంటే శాంసంగ్ యాప్ గురించి అనమాట. సో ఇది ఈ రోజు లాంచింగ్ అయింది. అండ్ ఇది ఏంటి అసలు యాప్ ఎట్లా మనకు ప్రాఫిటబుల్గా ఉంటుంది ఏందని చెప్పేసి అయితే క్లారిటీగా చెప్తాను, క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను. సో మీరైతే లేట్ చేయకుండా అయితే నా వాట్సాప్ గ్రూప్లోనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వన్స్ నన్ను కాంటాక్ట్ అయితే అంతా రీఛార్జ్ చేసుకోండి. అండ్ రీఛార్జ్ చేసిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయితే అవ్వద్దు, ఓకేనా? సో ఎందుకంటే మీరు వేరే లింక్ యూజ్ చేసేసి నా గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. సో మీరు ఎవరి లింక్ అయితే యూజ్ చేస్తారో సో వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు సర్వీస్ అయితే ఇస్తారు. సో ఒకవేళ నా కాంటాక్ట్ అయ్యారనుకోండి, నేనైతే ఏం హెల్ప్ చేయను. ఎందుకంటే మీరు నా టీంలో ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్గా, సో నేను అంటే ఎవరైతే ఉన్నారో నా పైన అప్లై అయినారు, సో వాళ్ళకి నేను మెసేజ్ చేస్తే వాళ్ళు ఏం ప్రాబ్లం వచ్చినా సరే క్లియర్ చేస్తారు. సో నా టీం కాదు కదా, సో నేను వేరే వాళ్ళ నెంబర్ నేను మెసేజ్ పెట్టి సరే వాళ్ళు నన్ను పట్టించుకోవద్దని చెప్పేసి లైట్ తీసుకొని చెప్పేసి చెప్తారు, ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి 270 రూపీస్ అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి, ఓకేనా? అండ్ 270 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 218 రూపీస్ డైలీ యాడ్ అవుతాయి. సో అది డైలీ విత్డ్రాల్కి అయితే రాదు, ఇక్కడ పెండింగ్ ఇన్కమ్ చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడైతే యాడ్ అవుతుంది. సో విత్డ్రాల్ అమౌంట్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 1970 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 49 డేస్ అనమాట ఇది ఇంకా. సో డైలీ 795 రూపీస్ వస్తాయి. సో అది ఇంకా ఎక్కడ యాడ్ అవుతుంది, విత్డ్రాల్ బ్యాలెన్స్కి అయితే రాదు. విత్డ్రాల్ బ్యాలెన్స్కి ఎప్పుడు వచ్చింది అంటే 49 డేస్ తర్వాత అయితే విత్డ్రాల్ బ్యాలెన్స్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెల్ఫేర్లోకి వచ్చేయండి. వెల్ఫేర్లోకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి వేవీ 1 అని చెప్పేసి ఉంది కదా, సో గ్యాలక్సీ A56 అని చెప్పేసి 5G అని. సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసి 1 డే తర్వాత అనేది మీరైతే విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ ప్రోడక్ట్లోకి వచ్చేసి సో ఇక్కడైతే అలాంటి ప్రోడక్ట్స్ అయితే ఏం బై అయితే చేయొద్దు, ఖచ్చితంగా అయితే లాసే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్టార్టిబుల్ ఇంకా మీరైతే ఫస్ట్ ప్రోడక్ట్ తప్ప ఇంకేం బై చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి టీంలోకి వచ్చేస్తే ఇక్కడైతే రీఛార్జ్ డ్రా అని చెప్పేసి ఉంది కదా, సో మీ ప్రోడక్ట్ బై చేసిన తర్వాత ఇది 1 టైం డైలీ వస్తుంది, యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యూట్రిషన్ రివార్డ్, అంటే మీ ప్రోడక్ట్ బై చేస్తే అక్కడ మీరు ఎన్ని టైమ్స్ అయితే బై చేస్తారో అన్ని టైమ్స్ అయితే ఇది 1 టైం వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అయితే మనం 470 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తాను. ఈ 270 రూపీస్ బై చేస్తాను. అండ్ 200 రూపీస్ బై చేస్తాను. ఒక రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 470 రూపీస్ అయితే అమౌంట్ అయితే కొడదాం. అమౌంట్ కొట్టేసి ఇక్కడ క్యూపే కానీ XDPay కానీ ఈ రెండింటిలో తీసుకోండి ఒక QR కోడ్. సో నేనైతే క్యూపే అయితే తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే పేటిఎం పే అయితే తీసుకోవద్దు. సో రీఛార్జ్ అమౌంట్ కొన్నిసార్లు యాడ్ కాదు. సో రీఛార్జ్ మీద అయితే క్లిక్ చేశాను. సో రీఛార్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోన్పే ఆర్ పేటిఎం అంటే పేటిఎమే బెటర్, అయితే పేటిఎం అయితే స్పీడ్ ఉంటుంది. సో పేటిఎం తీసుకోండి. సో నేనైతే అమౌంట్ అయితే పే చేస్తున్నా. సో అమౌంట్ అయితే పేటిఎం నుంచి అయితే పే చేసేసాను. సో మనం ఏదైతే క్రోమ్ ఉందో క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఆటోమేటిక్గా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. సో బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మనకు 470 రూపీస్ అనేది అయితే యాడ్ అయింది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేనైతే ప్రోడక్ట్ అయితే 270 రూపీస్ అయితే బై చేస్తున్నా. సో ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ క్లిక్ చేసిన. సో నెక్స్ట్ వచ్చేసి 200 బై చేద్దాం వెల్ఫేర్లోది. ఈ వెల్ఫేర్లోది 200 బై చేసిన. సో ఇదేంటంటే 1 టైమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో సెకండ్ టైం రాదు ఒకవేళ బై చేద్దాం అనుకుంటే. ఇంకోటి ఏంటంటే ఒకసారి చూపిస్తాను. సో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ బై చేయడం ట్రై చేస్తుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, సో పర్చేజ్ ఎక్స్పోజర్ దాని లిమిట్ అని చెప్పేసి వస్తుంది. సో సెకండ్ టైం బై కాదన్నమాట, ప్రోడక్ట్ 1 టైమే బై అవుతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టీంలోకి వచ్చేయండి. ఇన్వెస్ట్మెంట్ రివార్డ్ అని చెప్పేస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇదైతే ఒక 2 టైమ్స్ అయితే వచ్చింది. సో 2 ప్రోడక్ట్స్ మనం బై చేసినాం కాబట్టి ఓకే 9 రూపీస్. సో మళ్ళీ ఇంకోసారికి ఛాన్స్ ఉంది. ₹9 ఓకేనా? సో 18 రూపీస్ అనమాట, ఓకేనా? ఇక్కడైతే విత్డ్రా బ్యాలెన్స్లోకి వచ్చినాయి. ఇక్కడైతే ఏదైతే అమౌంట్ ఉందో సో ఈ ఇన్కమ్లోకి వస్తుంది అనమాట, డైలీ 218 అలా. సో ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా అయితే రాదు, ఎవరైనా సరే హోప్స్ అయితే పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ ఎట్లా వచ్చింది బ్రో అంటే నాకైతే ఒకసారి వాడితే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా? సో ఇంకేమైనా చెప్పాలా గైస్?
ఇక్కడ వచ్చేసి టాస్క్ సెంటర్ అయితే ఒకసారి క్లిక్ చేస్తాను. ఇక్కడైతే 2 నెంబర్స్ జాయిన్ అయితే మనకైతే 118 రూపీస్ అయితే వస్తాయి. 188 రూపీస్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డైలీ టాస్క్లోకి వచ్చేద్దాం. ఈ డైలీ టాస్క్లో ఏంటంటే 1 డేలో ఒక 5 నెంబర్స్ జాయిన్ అయితే 11 రూపీస్ అండ్ 311 రూపీస్ అయితే వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విత్డ్రాల్లోకి వచ్చేయండి. విత్డ్రాల్లోకి వస్తే ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీ నేమ్ అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక 1 to 6 వరకు పెట్టుకోండి నెంబర్స్. సో ఇది ఫండ్ పాస్వర్డ్ అనమాట. సో మీరు విత్డ్రాల్ చేసినప్పుడు ఇది యూజ్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే సేవ్ అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి మీ నేమ్ అయితే ఇచ్చుకోండి అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నేమ్ అయితే ఇచ్చుకోండి. ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అయితే ఇచ్చుకోండి. ఓకేనా. సో ఇచ్చేసుకొని సబ్మిట్ చేసేసి మీరు విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో అది గాయ్స్ సంగతి అయితే ఇంకైతే ఏం లేదు. సో మనకైతే ఈ యాప్లో అయితే లాస్ అయితే రాకూడదు. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం పెట్టిన ఏదైతే 1 రూపీ అయినా సరే, ఎగ్జాంపుల్ 1 రూపీ పెట్టినప్పుడు ఎగ్జాంపుల్గా, సో 1 రూపీకి ఇంకో 1 రూపీ వస్తే మనం ప్రాఫిటే కదా. సో ఇక్కడ వచ్చేసి మనం 270 పెట్టిన ఎగ్జాంపుల్గా 270కి ఇంకో 270 యాడ్ అయ్యి మనకు విత్డ్రాల్ వస్తే ప్రాఫిటే కదా. సో తక్కువ అమౌంట్ తక్కువ ప్రాఫిట్ అని చెప్పేసి అయితే అసలు ఆలోచించొద్దు. తక్కువ ప్రాఫిటే మనకు మిగిలేదు. ఓకేనా. సో ఎక్కువ ప్రాఫిట్ చూపించేది అది లాస్ కింద వస్తుంది. ఎక్కువ ప్రాఫిట్ చూపించి ఎక్కువ ఇస్తామని చెప్పేసి యాప్స్ ఉంటాయి. సో నేనైతే ఒక ప్లానింగ్ ఉంది. సో నా టీంలో ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్లు తెచ్చుకుంటున్నారు. సో మీరే ఇంకా జాయిన్ అవ్వండి అని నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత మీరైతే రీఛార్జ్ చేసుకోండి. తెలియకుండా అయితే రీఛార్జ్ చేసుకోవద్దు. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ గైస్.